హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే నేను క్లీనింగ్ చేసేదైతే వీడియో చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. డైలీ కింద రోజు డైలీ కడగాలి ఫ్రెండ్స్ మేమైతే. ఎందుకంటే రోడ్లో ఉన్న డస్ట్ మొత్తం గాలికి లోపలికి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. సో రోజు కంపల్సరీ పైప్తో అయితే కడగాల్సి వస్తుంది ఫ్రెండ్స్, చిమ్మి మాప్ చేసే కన్నా కూడా. అందుకే డైలీ పైప్తో అయితే వాటర్ పోసేసి కొట్టేస్తున్నాను. నేను అంత కష్టపడి మార్నింగ్ నా చెయ్యి కూడా హ్యాండ్ పెయిన్ చాలా వస్తుంది. అంత కష్టపడి అదంతా క్లీన్ చేస్తే ఫ్రెండ్స్ మార్నింగ్ 3 o'clock నుంచి వర్షం ఇక్కడ ఫుల్గా పడుతుంది. ఇవాళైతే మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే డైలీ ఇలా పైప్ పెట్టేస్తాను మోటార్కి. సో అటు సైడు ఇటు సైడు ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇలా కొట్టేస్తూ ఉంటాను అన్నమాట, రోజు క్లీన్ చేస్తూ అటు ఇటు 2 sides. ఒకవేళ స్వీప్ చేసి మాప్ చేసినా కూడా ఆ డస్ట్ అంతా సన్న ఇసుకలాగా వస్తుంది కదా, అది ఉండిపోతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి అలాగే చెట్లకి ఇదంతా కూడా ఒకసారి కొట్టేస్తూ ఉంటాను. అంటూ ఉంటారు కదా, ఎంత కష్టపడ్డా కూడా కొన్నిటికి కొంచెం కష్టపడ్డా కూడా దానికి విలువ ఉండదు, వెంటనే దానికి ఒక సమాధానం రాదు అని అంటారు కదా. అలా ఉంది ఫ్రెండ్స్. నేను అంత కష్టపడేది అంత క్లీన్ చేయడం ఏంటి, 3 o'clock నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. సో డెటాల్ అయితే కంపల్సరీ వేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం రైనీ సీజన్లో మనం ఎంత క్లీన్గా పెట్టినా కూడా హౌస్ ఫ్లైస్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండడానికైతే తప్పకుండా డెటాల్ అయితే కొంచెం యాడ్ చేస్తాను. సో ఇదంతా ఇలా కొట్టేసుకుంటూ బయట వరకైతే వెళ్ళిపోతాను. బయట అయితే మొత్తం పార్కింగ్ టైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆ మూల వరకు ప్లేస్ అయితే లాంగ్గా ఉంటుంది బాగా. సో ఇక్కడ వరకు అయితే నేను కవర్ చేయగలిగాను ఇవాళ. మా అబ్బాయి తీస్తూ ఉంటే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. సరేలే ఫ్రెండ్స్, ఎంత క్లీన్ చేసుకున్నా ఎంత కష్టపడ్డా కూడా మన సొంత ఇంటిని మనం క్లీన్ చేసుకోవడంలో కష్టపడడంలో అదేమంత కష్టం అనిపించదు కదా. ఎందుకంటే మనం ఉండే ప్లేసు మన సొంత ఇల్లు మనం ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత సంతోషంగా ఉంటుంది. సో తప్పకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.